మాదిగ సోదరులరా, మిమ్మల్ని మందకృష్ణ అనే వ్యక్తి 30 సంవత్సరాలు మోసం చేశాడు. మిమ్మల్ని ఒకళ్ళే కాదు, మాలలను కూడా. ఈ మాల మాదిగలు ఎస్సీలు అని పడే ఈ జాతి ఏదైతే ఉందో, ఈ జాతిని 30 సంవత్సరాల పాటు నిర్వీర్యం చేసిన దళిత ద్రోహి ఈ మందకృష్ణ. ఎందుకు చెప్తున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు రాజేష్ నువ్వు అని అడగొచ్చు మీరు. రైట్, ఇతన్ని ఏం చెప్తారండి కొంతమంది ఆ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, వీరుడు శూరుడు, 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ధీరుడు, శతద్రువంశ యోధుడు, ఇదే కదా చెప్తారు. 30 సంవత్సరాల నుంచి అంటే 30 సంవత్సరాలు ఎందుకు చేశాడు ఇతను పోరాటం? పంజాబ్ లో 1975లోనే వర్గీకరణ చేశారు. అక్కడ ఈ శతద్రువంశ యోధుడు ఎవరూ లేరు, ఎవరో లేకుండానే అక్కడ వర్గీకరణ అయిపోయింది. ఎక్కడ? పంజాబ్. తర్వాత ఇది 2009 అనుకుంటా, మరి 9 డేట్ కరెక్ట్ గుర్తులేదు, కానీ ఇక్కడ కూడా వర్గీకరణ జరిగింది. తమిళనాడు, పంజాబ్ లో తమిళనాడులో ఆల్రెడీ వర్గీకరణ చేసేసి అక్కడ గవర్నమెంట్ లే, అక్కడ ఈ శతద్రువంశ యోధుడు లేడు. కానీ ఎవరో లేకపోయినా అక్కడ ఎందుకు వర్గీకరణ జరిగింది? మనోడు 30 సంవత్సరాల నుంచి వండుతున్నా ఈ అన్నం ఇంకా ఎందుకు ఉడకలేదు? ఆలోచించండి ఒకసారి. డింగ్ మన మీకు జ్ఞాన బలు పెరిగెత్తుంది. పైగా ఈ రెండు చోట్ల కూడా వర్గీకరణ ఎలా జరిగింది తెలుసా? 15% ఇచ్చింది రాజ్యాంగం. కానీ పంజాబ్ లో ఎంత ఉందో తెలుసండి, అంటే ఇంకో 10% పెంచారు. పంజాబ్ లో 25% నడుస్తుంది. అక్కడ మందకృష్ణ మాదిగ లేడు, కానీ అక్కడ ఇంకో 10% పెంచి వర్గీకరణ చేసి ఎవరి అవకాశాలు వాళ్ళు కల్పించారు. ఇక తమిళనాడు విషయంకి వచ్చేటప్పటికి ఆల్రెడీ 15% కి 3% ఓన్లీ మాదిగలకి ఇచ్చారు. ఇది అక్కడ అరుంధతియర్లు, అక్కడ మాదిగలు వెనకబడి ఉన్నారని ఈ 15% మొత్తం అందరూ ఎస్సీలు వాడుకోగా ఎక్స్ట్రాగా ఇంకో 3% మాదిగలకి ఇచ్చారు. అక్కడ 30 సంవత్సరాల పోరాటం, 30 years ఇండస్ట్రీ లేదు. మరి ఎందుకు జరిగాయి అంటారు? ఈ వర్గీకరించడమే కాకుండా ఇక్కడ 10% పెంచారు, ఇక్కడ 3% పెంచారు. ఇక్కడ 18% నడుతుంది తమిళనాడులో, ఇక్కడేమో 25% నడుతుంది ఎక్కడ? పంజాబ్ లో. మరి మా నోడు 30 సంవత్సరాల నుంచి నేను కుమ్మెత్తున్నాను, పొడిసేస్తున్నాను, పీకెత్తున్నాను, నేను ఆ పార్టీ కోట్లేండి, మీరు అందరూ టీడీపీకి ఏంటి అంటాడు, సార్ మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్కి ఏంటి అంటాడు, ఇంకోసారి బీజేపీకి ఏంటి అంటాడు, ఇంకోసారి ఇంకొకరికి ఏంటి అంటాడు. ఇంత చేస్తున్నాడు కానీ ఇతను ఎందుకు సాధించలేకపోయాడండి మందకృష్ణ? ఆలోచించండి ఒకసారి. కొంచెం బుర్ర వాడితే అర్థమైపోతుంది. కానీ కులాల మత్తులో, కులాల కుళ్ళుతో మన బుర్రలు నిండిపోయి కదా. ఎవడన్నా నిజం చెప్పిన వినం మనం, ఆడు మన కులవాడు కాదు కదా, అచ్చాడు అమ్మో ఆడి మాట మనం వినకూడదు, అంత దైత్యంలో ఉంటాం మనం. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి చేస్తూ అతనిది ఇప్పుడు ఇంకా ఎందుకు సక్సెస్ అవ్వలేదు చెప్పనండి. ఈ రెండు చోట్ల కూడా 15% అలాగే ఉంచి పెంచారు. కానీ ఇక్కడ మందకృష్ణ కావాల్సింది పెంచడం కాదు, మాలలకు తగ్గించాలంతే. అంటే రాజ్యాంగం ఇచ్చిన 15% తగ్గించమన్నాడు ఇతను. వీళ్ళేమో 15% పెంచారు కాబట్టి ఏకముక్కల చిటుకులు చేసి పారేశారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమంటే ఇక్కడ 15లో పెంచమని ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి పెంచమన్న మాట ఇతను నోటం రాలే. ఏ కారణం ఏంటి? మాట్లాడితే పంజాబ్ అంటున్నావు, మాట్లాడితే తమిళనాడు అంటున్నావు. పంజాబ్ లో పెంచారు, తమిళనాడులో పెంచారు, ఇక్కడ పెంచమని అడగా నీ నోరు ఎందుకు పెగలేదు? ఎందుకు పెగలేదంటే పెంచమని అడిగితే ఈజీగా అయిపోద్ది, వర్గీకరణ జరిగిపోద్ది. ఇతనికి జరగకూడదు, జరగకుండా రాజ్యాంగంలో వ్యతిరేకమైంది అడిగితే అది జరగదు. జరగనంతసేపు మాలోని దోషులుగా చూపించవచ్చు, మాల మాదిగల్ని కలవనివ్వకుండా చేయొచ్చు, మాదిగల్ని ప్రతి ఎలక్షన్ కు పార్టీకి అమ్ముకోవచ్చు. ఆయన కేవలం వర్గీకరణ అనేది ఆయన నినాదం కాదు. మాదిగల్ని గంప గుత్తగా ప్రతి ఎలక్షన్ కి వాళ్ళకి అమ్ముకోవాలనే ప్రయత్నమే తప్ప నిజానికి ఇప్పుడు 2014లో మోడీ గారు నేను గెలిచిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాను ఆయన చేయలేదు. నేను బిజీగా ఉన్నాడు. ఆయన మందకృష్ణ గారు అడిగాడా ఈ రోజన్నా? ఏమంటే 100 రోజులు మీరు చేస్తానని ఎందుకు చేయలేదని అడిగాడా? అడగడం. ఎందుకంటే చేసేస్తే తర్వాత నుంచి ఈయనకు ఉద్యోగం ఉండదు, ఇంకా ఈయన పని ఉండదు ఇంకా చేసేస్తే. కాబట్టి చేయకూడదు, చేస్తానని చెప్పాలి కానీ చేయకూడదు. అలా మెయింటైన్ చేసుకొస్తాడు ఆయన. ఇప్పుడు కూడా మోడీ గారు చేతిలో ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెడితే కేల్కత్తం దుకాణం బంద్, కానీ పెట్టినవాడు ఈయన.